వాళ్ళ నాయకుల్ని వాళ్ళు కాపాడుకోవాలనుకుంటారు. ఏ పార్టీ అయినా చేస్తారనుకుంటా. అదేం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అవును. ఆయన ఆరోగ్యం కూడా బాగుండాలనే ఎవరైనా కోరుకుంటారు. అందులో కూడా ఎవ్వరం కోరుకున్నాం కూడా బేసికల్లీ ఆ! నిజంగా. కాకపోతే హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ చాలా బాధపడ్డారండి ఇవాళ. నా హ్మ్. చెల్లి లాంటి హారికని అవమానించారు. చూడండి చ సొంత చెల్లిని చూసుకోమనండి. వీళ్ళు చెల్లి అన్నారు. అంటే జనాలు కూడా ఆలోచిస్తారు కదండీ. సొంత చెల్లినేమో బయటికి తోసేసి దేశంలో ఉన్న వాళ్ళందరినీ మా చెల్లిని అంటే ఎవరు నమ్ముతారండి? ఇప్పుడు మీరైనా ఆలోచించుకోండి ఒకసారి ఎవరైనా కానీ అంటే అబద్ధమైనా కానీ అంత అబద్ధమైనా కానీ ఎలా కాన్ఫిడెంట్గా చెప్పాలనే దాంట్లో వైసీపీలో ఒక పెద్ద సబ్జెక్ట్ అండి అది పెద్దగా అది దాంట్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రమే లీడర్షిప్ వచ్చింది. అబద్ధాన్ని ఇప్పుడు ఇప్పుడు మీ మా మీరు ఎదురుకుండా కనపడుతున్నా కానీ ఈయన వెంకటకృష్ణ కాదు అని చెప్పేసి చెప్పగలిగే కెపాసిటీ ఓన్లీ వైసీపీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీరు మాత్రం ఏం తక్కువ తిన్నారు? మీరు తయారయ్యారుగా. ఆయన నేను హారికని చెల్లి అన్నాడంటే మీరు సొంత చెల్లి సంగతి చూసుకోమండి. వెంటనే కౌంటర్ వచ్చిందంటేనే మీరు అక్కడ హార్డ్ కోర్ ఏమండి ఇది ముదిరిపోయారు నిజంగానే మీరు రాజకీయాల్లో. ఆలోచించండి. సొంత చెల్లి గురించి ఆలోచించినాడు. ఆ! ఆ, ఆలోచించినాడు. మిగతా చెల్లి మిగతా వాళ్ళందరినీ మా చెల్లి 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 అంటే మాత్రం ఎవరికి పడుతుందండి? నిజమే అది. అది పాయింట్ లాజికల్లేలే. ఆయన ఎవరైనా సొంత చెల్లి గురించి ఏనాడు సొంత చెల్లినే నోటికొచ్చినట్టు తిడతంటే స్పందించినోడు, ఆమె హారికని ఎవరో నోటుకొచ్చినట్టు ఏదో అన్నారని, తిట్టించినాడు కూడా అండి. మహానటి ఆవిడే అన్నారని చెప్పింది. కన్నీరు ఆవిడే మున్నీరు చెప్పింది కదా, అయిపోతున్నాడు. సొంత చెల్లె చెప్పింది. మా అన్నయ్య నన్ను తిట్టించాడు దీంట్లో అనేది. మా అన్నయ్య నానా మాటలు అన్నాడు, నన్ను అనిపించాడు అనేది కూడా క్లియర్గా చెప్పింది కదా. అవును. ఆవిడే చెప్పింది. అంటే ఇంక మనం దాంట్లో సందేహం వద్దు. దీంట్లో నుంచి ఎవరో తిడుతుంటే ఊరుకుంటాం కాదు. తనే తిట్టించాడు. ఉమ్, అలాంటి వ్యక్తి వేరే వేరే వారిని చెల్లి అని ఆప్యాయంగా పిలిచినంత మాత్రాన నిజమని మనం ఎలా నమ్మగలం? ఎవడైనా కానీ. అవును. సరే, తర్వాత ఇంకొకటి కటారి ఈశ్వర్ కుమార్ గారు ఏంటండి సడన్గా తెర మీదకి వచ్చాడు. అసలు చాలా కాలం అయింది, ఆయన ఎప్పుడో గెలిచాడు, మంత్రిగా పనిచేశాడు, ఆ, మంచి పేరున్నవాడే. సడన్గా పార్టీ లేదు, ఎవరెవరున్నారో కూడా తెలియదు. సడన్ లేదండి. మీరు మీరు రాంగ్లో ఉన్నారు బేసిక్గా దాంట్లో. ఆ, దాంట్లో కా- ఆయన నాని గారికి సపోర్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. గుడివాడలో ప్రతి ఒక్కరికి ఈ ఈ క్యాండిడేట్కి సపోర్ట్ చేసుకుంటానే వస్తున్నాడు ఆయన ఇప్పటి మొన్న నుంచి కూడా. ఎలక్షన్స్లో కూడా చేశాడా? ఎలక్షన్లో కూడా ఆయన అటే సపోర్ట్ చేశారు. దాంట్లో తేడా లేదు. మరేంటి వచ్చిన నిన్న మాట్లాడినప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకంగా ఏదో ఇప్పుడే వైసీపీలో నానిని చూస్తున్నట్టుగా మాట్లాడారు. వైసీపీలో జాయిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది అదే కదండి. అబద్ధాన్ని అంత చక్కగా నిజంగా చెప్పగలగటం అది అది వాళ్ళ క్రైటీరియా. ఓ, అది కూడా ఉందా? వైసీపీలో జాయిన్ సింక్ అయ్యే అవకాశం ఉందా సింక్ కటారి గారు? అయిపోయింది. సింక్ అయిపోవాలండి దానికి. ఆయన కూడా సింక్ అయిపోయి ఉంటారు అంతేగాని ఆయన అది